ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిటిషనర్ల తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దానం నాగేందర్ పార్టీ మారడమే కాదు, ఎంపీగా కూడా పోటీ చేశారు. పార్టీ మారినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు అంటున్నారు గండ్ర మోహన్ రావు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలా జరిగింది విచారణ? అయితే మొత్తం ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో సో వారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్స్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్స్ మీద అటు స్పీకర్ కూడా ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి వెల్లడించినటువంటి జడ్జిమెంట్ పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ దాన్ని అప్పీల్ చేసి హైకోర్టులో పిటిషన్స్ వేశారు. సో నిన్న కూడా ఈ అంశం పైన విచారణ జరిగింది. నిన్న కూడా ఇదే అంశాలను అటు బీఆర్ఎస్ తరపు అడ్వకేట్స్ ప్రస్తావించారు. వీళ్ళ మెయిన్ ఎలిగేషన్ అంతా కూడా దానం నాగేందర్ కి సంబంధించిన విషయంలోనే పదే పదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. సో ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద మరొకసారి పోటీ చేసినటువంటి వెంటనే అదే డిస్క్వాలిఫికేషన్ కి ప్రధాన అర్హత అంటూ కూడా గండ్ర మోహన్ రావు చెప్పినటువంటి వర్షన్. సో బీఆర్ఎస్ తరఫున వారినటువంటి అడ్వకేట్స్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఇంకా చేసినటువంటి ఎమ్మెల్యేలను సుప్రీం కోర్టు కూడా సైతం డిస్క్వాలిఫై చేసినటువంటి జడ్జిమెంట్స్ ని కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో పార్టీ మారడమే కాకుండా ఎంపీగా కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఆయన వ్యక్తిటువంటి ఎన్నికల అఫిడవిట్ ని సైతం బీఆర్ఎస్ తరపు అడ్వకేట్స్ కోర్టుకి సబ్మిట్ చేశారు. సో దానిపైన ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వాదనలు కొనసాగే అవకాశం ఉంది. రైట్ ప్రణీత.